హిందూ ధర్మంలో నిత్య పూజలో అత్యంత ముఖ్యమైనది దీపారాధన. దీపో బ్రహ్మ స్వరూపం అంటారు. అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం. అయితే చాలామంది ఇళ్లలో దీపారాధన చేసేటప్పుడు కొన్ని తెలియని తప్పులు చేస్తూ ఉంటారు. దీనివల్ల పూజ చేసిన పూర్తి ఫలితం దక్కదు. మరి దీపారాధన ఏ విధంగా చేస్తే అత్యుత్తమ ఫలితం ఉంటుంది? ఎలాంటి ప్రమిదలు వాడాలి? ఎన్ని వత్తులు వేయాలి? ఏ నూనె వాడితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శాస్త్రం ప్రకారం రోజుకు 2 సార్లు దీపారాధన చేయడం ఉత్తమం. ఉదయం వేళ బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య లేదా సూర్యోదయానికి పూర్వం 5 గంటల నుండి 7 గంటల లోపు దీపం వెలిగించడం అత్యంత మంగళకరం. సాయంత్రం వేళ సూర్యాస్తమం తర్వాత వచ్చే ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల మధ్య దీపారాధన చేయాలి. ఈ సమయంలో ఇంటి ముఖద్వారం వద్ద లేదా పూజ గదిలో దీపం వెలిగిస్తే మహాలక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుందని నమ్మకం. పూజకు వెండి, పంచలోహాలు లేదా ఇత్తడి కుందులలో అత్యంత శ్రేష్టమైనవి. కార్తీక మాసం లేదా ప్రత్యేక పూజల సమయంలో మట్టి ప్రమిదలను ఉపయోగించవచ్చు. కానీ నిత్య పూజలకు వాడే మట్టి ప్రమిదలను రోజు మార్చాల్సి ఉంటుంది. ముఖ్యమైన గమనిక: ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ లేదా ఇనుప కుందులతో దీపారాధన చేయకూడదు. అలాగే కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే పూజకు ఉపయోగించాలి. దీపారాధనకు ఉపయోగించే నూనెను బట్టి మనకు లభించే ఫలితాలు మారుతుంటాయి. ఆవు నెయ్యి, ఆవు నేతితో దీపం వెలిగించడం సర్వోత్తమం. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తులను నశింపజేసి లక్ష్మీ కటాక్షాన్ని మరియు అనంతమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నువ్వుల నూనె, నిత్య పూజకు నువ్వుల నూనె చాలా మంచిది. ఇది గ్రహ దోషాలను, ముఖ్యంగా శని దోషాలను నివారిస్తుంది. ఆముదం లేదా వేప నూనె, ఇది ప్రత్యేక పూజలలో లేదా కులదైవం ఆరాధనలో వాడుతుంటారు. పూజ గదిలో ఎప్పుడు వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏమిటంటే ప్రమిదలో ముందు వత్తి వేసి ఆ తర్వాత నూనె పోస్తారు. కానీ శాస్త్రం ప్రకారం ముందు నూనె పోసిన తర్వాతే వత్తులు వేయాలి. దీపారాధనలో ఎప్పుడూ ఒకే వత్తి, ఒంటరి వత్తితో దీపం వెలిగించకూడదు. కనీసం 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వెలిగించాలి. దీనిని ఏకముఖ దీపం అంటారు. సాధారణంగా 5 వత్తులతో దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. దీపం ఏ దిక్కున ఉండాలి? దీపం వెలుగు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశల వైపు చూస్తున్నట్టు ఉండాలి. పడమర వైపు పెట్టవచ్చు, కానీ దక్షిణ దిశ వైపు దీపపు మొగ్గ అస్సలు ఉండకూడదు. దేవుడి పటాలకు నేరుగా ఎదురుగా కాకుండా కొద్దిగా పక్కకు, శివుడికి ఎడమవైపు, విష్ణువుకి కుడివైపు దీపారాధన అమర్చాలి. దీపారాధన చేసేటప్పుడు ఈ చిన్న జాగ్రత్తలు తప్పక తీసుకోండి. అగ్గిపుల్లతో నేరుగా కుందిలోని దీపాన్ని వెలిగించకూడదు. ముందుగా ఒక ఏకహారతి లేదా చిన్న ఒత్తిని వెలిగించి దాని సహాయంతో కుందులోని దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత ప్రమిద కింద ఖాళీగా ఉంచకూడదు. ఒక చిన్న ప్లేట్ లేదా కనీసం కొన్ని అక్షింతలు, తమలపాకును ఆసనంగా ఉంచాలి. ఒకవేళ పూజ మధ్యలో దీపం మారిపోతే కంగారు పడకండి. దేవుడికి నమస్కరించి మళ్ళీ వెలిగించి క్షమాపణ మంత్రం చెప్పుకోవాలి. జై శ్రీరామ్.